వ్లాగ్ ఏంటంటే విచ్ ప్రోడక్ట్ బెస్ట్ ఫర్ ది బేబీస్. సో మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ఇంకా పుట్టబోయే చిన్నపిల్లలు ఉంటారు కదా, వారి కోసం ఏ ప్రోడక్ట్ అయితే మనం యూజ్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుంటాం కదా. సో ఏ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో అయితే తెలుసుకుందాం. అండ్ అలాగే పర్సనల్గా నేను అయాన్స్ కోసం యూజ్ చేసిన ప్రోడక్ట్స్ ఏంటో కూడా మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేబీస్కి ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం చూస్ చేసుకోవాలంటే దాని పీహెచ్ వాల్యూ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. 5.5 ఉంటే అది బెస్ట్ ప్రోడక్ట్ ఫర్ ద బేబీస్ అని చెప్తారు కదా. సో అలా మనం పీహెచ్ వాల్యూ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ అయాన్స్ విషయానికి వస్తే అయాన్స్ పుట్టిన ఫస్ట్ 1 వీక్ అయితే వాళ్ళకి స్నానం చేయించలేదు, ఎందుకంటే ఆ బొడ్డి క్లిప్ ఉంటుంది కదా, అది ఊడిపోయేంత వరకు స్నానం అయితే చేయించదు అన్నారు డాక్టర్స్. సో నేనైతే చేయించలేదు. ఆ ఫస్ట్ 1 వీక్ కూడా అయాన్స్కి స్పాంజ్ బాతింగే చేయించాను. ఆ స్పాంజ్ బాతింగ్ చేయించే ఫస్ట్ 1 వీక్ అయాన్స్ స్కిన్ టోన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అంటే పుట్టినప్పుడు వైట్గా ఎలా ఉండేవాడు వాడి స్కిన్ టోన్ 1 వీక్ అలానే ఉండింది. వన్స్ 7th డే అది ఊడిపోయిన తర్వాత స్నానం ఆ రోజు స్టార్ట్ చేశాము. బాతింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచి కొంచెం కొంచెంగా అయాన్స్ స్కిన్ చేంజ్ అవ్వడం జరిగింది. అంటే స్కిన్ బ్లాక్ అవ్వడం, చిన్నగా స్కిన్ మీద ర్యాషెస్ రావడం ఇలాంటిది అయితే జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను స్కిన్ బ్లాక్ అయిపోతూ ఉంటే నార్మల్ కదా, 6 months వరకు బేబీస్కి కాన్స్టెంట్గా స్కిన్ ఉండదు అని డాక్టర్స్ చెప్తే ఓకే ఇది నార్మలే కదా అనుకున్నాను. బట్ చిన్న ర్యాషెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. అవి వచ్చిన తర్వాత నాకు కొంచెం డౌట్ వేసింది ఎందుకు ఇలా వస్తుంది అనేసి. అప్పుడు అయాన్స్కి ఫస్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని నేను అడిగాను, సార్ ఇలా వస్తుంది స్కిన్కి ఎందుకు ఇలా అవుతుందంటే వాళ్ళు నేను యూజ్ చేసే ప్రోడక్ట్ గురించి అడిగారు. మీరు ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారంటే నేను చెప్పాను ఫస్ట్ నేను హిమాలయ వాడి కోసం చూస్ చేస్తున్నాను, ఎందుకంటే మా అక్క పిల్లలకి అది యూజ్ చేసింది. సో అది బాగానే ఉండింది వాళ్ళకి ఇద్దరికి కూడా, అందుకనేసి నా బేబీకి కూడా అదే యూజ్ చేస్తాను అన్నట్టు నేను అది చూస్ చేసుకున్నాను. కాకపోతే అది సోప్ అంత అప్పుడు కూడా మాకు యూజ్ చేయలేదు, సోప్ అంత అనిపించలేదు అనేసి సోప్ యూజ్ చేయలేదు. సోప్ ఒక్కటి నేను సెబామెట్ యూజ్ చేసేదాన్ని, ఇంకా హిమాలయ క్రీమ్స్, హిమాలయ లోషన్ అండ్ పౌడర్ అదే యూజ్ చేశాను. అదే చెప్పాను డాక్టర్ కూడా. చెప్తే ప్రోడక్ట్ ఏదైనా ఒకటే యూజ్ చేసేయండి, సోప్ ఇప్పుడు సెబామెట్ యూజ్ చేస్తున్నారు కదా, సెబామెట్ ప్రోడక్ట్ యూజ్ చేసి తర్వాత చూడండి అని అన్నారు. అలాగే మసాజ్ ఆయిల్ గురించి కూడా నాకు చెప్పారు. ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారంటే హిమాలయ అని చెప్పాను. కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ కంటే కూడా వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ది బేబీస్ అని డాక్టర్ చెప్పారు. ఓకే అనేసి నేను, కానీ నాకు అనిపించింది కోకోనట్ ఆయిల్ కొంచెం స్కిన్ బ్లాక్ అవుతుంది కదా, అది వద్దని చెప్పేసి ఆల్మండ్ ఆయిల్ ఉంది అది యూజ్ చేశాను. అది ఓకే అయింది అయాన్స్కి. తర్వాత ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను సెబామెట్ ప్రోడక్ట్స్కే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ ఆర్గనైజర్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను, అరౌండ్ 800 అయితే పడింది. చాలా యూస్ఫుల్ అయింది నాకైతే నా డెలివరీ తర్వాత. అండ్ అలాగే ఇక్కడ సిరప్స్, ఇక్కడ వాడి ప్రోడక్ట్స్ అన్ని, అండ్ ఇక్కడ ఇప్పుడు ఆడుకునే ఏజ్ కొంచెం స్టార్ట్ అయింది కాబట్టి వాడి టాయ్స్ అన్ని ఇక్కడ పెట్టాను. అండ్ ఇక్కడ కూడా డైపర్స్ అందుకైతే సెట్ చేసేదాన్ని, ఇప్పుడు లేదు. ఓకే. అండ్ అయాన్స్కి యూజ్ చేసే లోషన్ అయితే సెబామెట్ అండ్ పౌడర్, సోప్ ఆల్సో నేను సెబామెడే యూజ్ చేస్తున్నాను, ఇవే యూజ్ చేస్తున్నాను. లోషన్ అయితే చాలా స్కిన్లో నీట్గా అప్లికేషన్ అవుతుంది, దానికోసం అయితే తీసుకున్నాను. అండ్ లోషన్ పౌడర్ కూడా ఎక్కువ యూజ్ చేయొద్దని అయితే చెప్పారు కదా, లోషన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల వాళ్ళ న్యాచురల్ మాయిశ్చరైజర్ అయితే కోల్పోతారని డాక్టర్ చెప్తున్నారు. అలాగే ఎక్కువ టాల్కమ్ అయితే యూజ్ చేయొద్దని చెప్తున్నారు. నేనైతే వీలైనంత తక్కువ క్వాంటిటీతోనే ఈ ప్రోడక్ట్స్ నేను యూజ్ చేస్తాను అయాన్స్కి అయితే. అయాన్స్ కోసం అయితే ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంది అని చెప్తున్నారు, కానీ ఇక్కడ చూస్తే చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే. ఇక్కడ వచ్చేసి నా దగ్గర చిక్కో అండ్ అవేనో అండ్ బేబీ హల్టీ అండ్ హిమాలయ ఉన్నాయి కదా. చెప్పాను కదా ఇది హిమాలయ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ నేను అయాన్స్కి అయితే యూజ్ చేశాను, తర్వాత వాడి స్కిన్కి ఇది పడట్లేదని అయితే నేను దీన్ని ఆపేసాను. సో దానికి హిమాలయ గురించి. అండ్ ఇక్కడ వచ్చేసి నా దగ్గర చిక్కో అండ్ అవేనో ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి కదా. ఇది వచ్చేసి ఫస్ట్ క్రైలో మాకు మెంబర్షిప్ ఉందన్నమాట. ఒకసారి నేను అయాన్స్ కోసం డైపర్స్ ఆర్డర్ చేసినప్పుడు న్యూ ఇయర్ టైంలో వాళ్ళు ఈ శాంపిల్స్ అయితే మాకు పంపించారు వాటితో పాటు. సో ఇదైతే శాంపిల్సే కదా, నేనైతే యూజ్ చేయాలని అనుకోలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ వాడి స్కిన్కి ఫిట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అన్ని ట్రై చేయడం ఎందుకు అనుకున్నా.
కానీ ఈ అవేనో ప్రోడక్ట్ అయితే కొంచెం రీసెంట్గా వచ్చింది కదా, ఎలా ఉంటుందో ట్రై చేద్దాం, శాంపుల్ ప్రోడక్టే కదా అన్నట్టయితే నేను ఇది లోషన్ ఇది నేను యూజ్ చేశాను. జస్ట్ ఒక 3 times యూజ్ చేశాను. రిజల్ట్ అయితే నేనేం గమనించుకోలేదు, జస్ట్ యూజ్ చేయాలన్నట్టు అయితే చేశాను. ఇందులో నో ఫ్రేగ్రెన్స్ అంటే స్మెల్ అయితే అలాంటివి ఏమీ లేదు. స్కిన్కి అయితే బాగా అప్లై అయింది. సో ఇది వీటి గురించి. అండ్ వైప్స్, బేబీ హగ్ వైప్స్, ఇది బేబీ హగ్ వైప్స్ అయితే బేబీ హగ్ వైప్స్ ఆల్మోస్ట్ నేను అయాన్స్కి వైప్స్ యూజ్ చెయ్యను, చాలా అంటే చాలా రేర్. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అక్కడ కూడా డైపర్ చేంజ్ చేయాల్సి వస్తుంది అంటేనే నేను ఈ వైప్స్ యూజ్ చేస్తాను, అదర్వైజ్ నేను యూజ్ చేయను. అందుకే నా దగ్గర చిన్న ప్యాకెటే ఉంది. సో ఇది ఈ ప్రోడక్ట్స్ గురించి. ఇవైతే శాంపిల్ ప్రోడక్ట్స్ నేను తీసుకోలేదు. అయాన్స్కి అయితే నేను ఇంకా యూజ్ చేయలేదు, చేశాను బట్ రిజల్ట్ అయితే నేను అంత గమనించలేదు. ఇదే నాకు బెస్ట్ ప్రోడక్ట్ అనిపించిన తర్వాత మనం వేరే దానికి అయితే వెళ్ళాం కదా. సో ఇది ప్రోడక్ట్స్ గురించి అయితే. బెస్ట్ ప్రోడక్ట్ ఏది మీరు చెప్తారంటే, నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇదే బెస్ట్, ఇదైతే కాదని అయితే నేను చెప్పను. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు, అవేనో ప్రోడక్ట్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. అండ్ మా ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారు, వాళ్ళ బేబీస్కి యూజ్ చేశారు, మామయ్య ప్రోడక్ట్స్ కూడా మంచిగా ఉన్నాయనేసి. మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ని అంటే, మన బేబీస్ యొక్క స్కిన్ టైప్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అది మనకి ఎలా తెలుస్తుందంటే, ఎస్ మనం ఏదైతే వాళ్ళకి మనం స్టార్ట్ చేయాలన్నప్పుడు మనం తీసుకోవాలి ఒక థాట్ వస్తుంది కదా, ఈ ప్రోడక్ట్స్ని అయితే మనం తీసుకోవాలి అన్నప్పుడు. అలాంటప్పుడు మనకు తెలుస్తుంది కదా, ఈ ప్రోడక్ట్స్ నేను యూజ్ చేయాలనుకుంటున్నాను, ఇది తక్కువ క్వాంటిటీలో ఉన్న ప్రోడక్ట్ని తీసుకొని బేబీస్కి యూజ్ చేసిన తర్వాత అది ఓకే అయిందంటే అదే ప్రోడక్ట్ని మనం కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా, దిస్ ఈస్ ద ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్. అండ్ అయాన్స్ ప్రోడక్ట్ అయితే సెబామైడ్, ఇది నాకు తెలిసిన ప్రోడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే వివడి చాయిస్, ఈ ఆర్గనైజర్ అయితే నేను దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది నేను 9th month ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే దీన్ని అమెజాన్లో చూశాను. సో నాకు ఒక థాట్ వచ్చిందంటే, నా బేబీ ప్రోడక్ట్స్ ఏవైనా ఉంటే నేను దీంట్లో మాత్రం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ నేను ఇంట్లో అక్కడ ఇక్కడ పెట్టేసానంటే చాలా మెస్సీగా అయిపోతుంది కదా. సో అందుకనేసి తీసుకుంటే దీంట్లో ఫుల్ ఆర్గనైజేషన్, ఓన్లీ ఎస్పెషల్లీ బేబీ కోసమని నేను తీసుకున్నాను. సో ఇలా యూజ్ చేసుకున్నాను నేనైతే. ఇక్కడ వాళ్ళ సిరప్స్ పెట్టాను, ఇక్కడ వాటి ప్రోడక్ట్స్ అన్ని పెట్టాను. ఇక్కడ వాళ్ళ టాయ్స్ అయితే ఉన్నాయి, టాయ్స్ ఇక్కడ డైపర్స్ ఉంటాయి. ఇలా అయితే నాకు చాలా యూజ్ అయింది. అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను బెడ్ మీద నుంచి ప్రతిసారి లేసి కావాల్సిన సిరప్స్ కానీ ఏమైనా తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇది చాలా మూవబుల్ కాబట్టి ఇది నేను బెడ్ పక్కనే పెట్టుకునేదాన్ని. సో చాలా యూస్ఫుల్ అయింది దీంతో అయితే నాకు. ఇవన్నీ అయాన్స్ టాయ్స్ ఆడపని స్టార్ట్ చేశారు కదా. అండ్ ఇది వచ్చేసి 4th month వరకు బేబీస్కి బ్లాక్ అండ్ వైట్లోని ఇమేజెస్ కనబడతాయని చెప్పారు కదా. సో నేను అందుకైతే వాడిని ఊరికే అలా పడుకోబెట్టినప్పుడు ఈ సింబల్స్ గురించి కానీ ఇలా చూపించేయాలంటే చాలా ఇంట్రెస్ట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట. అందుకోసమని నేను ఇవి ఆన్లైన్లో తీసుకున్నాను. అండ్ ఇది కూడా, ఈ ప్రోడక్ట్ కూడా నేను ఆన్లైన్లో, ఇదైతే మీషో నుంచి తీసుకున్నాను నేను. అండ్ ఇది ఎందుకంటే అయాన్స్ ఇక్కడ ఎప్పుడైనా నేను పడుకోబెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఉయ్యాలలోనే వాడు నిద్రపోతాడు. ఎప్పుడైనా నేను ఇక్కడ పడుకోబెట్టినప్పుడైతే వాడికి కలరింగ్ అనేది తెలియాలనేసి దీనికి ఇలా పెట్టేస్తాను. ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది, దాన్ని గమనించుకుంటూ వాడైతే కేరింతలు కొడుతూ మరి ఎంజాయ్ చేస్తాడు ఈ లైట్స్ని. సో దిస్ ఈస్ ద లైట్. ఓకే, అదే ఈరోజు అయితే వ్లాగ్. సో ఇది ఈరోజు వ్లాగ్ అయితే. అయాన్స్తో ఇక మీద జరిగే ప్రతి విషయాన్ని కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను డైలీ. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మీరు చేసే కామెంట్ ద్వారా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది.